Hello everyone, welcome back to my channel. And here I'm with Vinayaka Chauthi day 3 vlog. Third day వచ్చేసి మేము మా పక్కన నైబర్స్ వాళ్ళు పూజ చేయించుకున్నారు. I couldn't capture the initial parts of the puja, but I have joined them at the time of Aarti. సో ఆర్తి నుంచి క్యాప్చర్ చేసిన, ఎందుకంటే కొంచెం వర్క్ అండ్ ఆల్ ఉండేది, మీటింగ్స్ అండ్ ఆల్ వర్క్ బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. సో అట్లా కొంచెం మిస్ అయింది నాతోని స్టార్టింగ్లో ఆర్తి టైంకి. బట్ నేను ఏమంటారు అక్కడ పూజ దగ్గరికి వెళ్ళిపోయినా అనమాట, పండల దగ్గరికి. సో ఇక్కడ మీరు చూసేయచ్చు ఆర్తి నుంచి. అండ్ డే 3 వచ్చేసి కొంచెం స్పెషల్లో ఉండే, ఎందుకంటే మేము ఎవ్రీ టైం డే 3 రోజు అందరం 21 దీపాలు చేసుకొని వచ్చి అక్కడ వెలిగిస్తాము. 21 అనే కాదు, ఇష్టం 51, ఎవరి ఇష్టం వాళ్ళది. కొంచెం ఎక్కువ కూడా చేసుకొని వచ్చి దీపాలు వెలిగిస్తామన్నమాట గణేశుని ముందు. సో అది మేము ఫస్ట్ టైం నుంచి స్టార్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ టైం ఇంకొంచెం డిఫరెంట్గా, దీపాలతో పాటు ఇంకొంచెం డిఫరెంట్గా, మేబీ ఈచ్ ఫ్లాట్ నుంచి ఒక్కొక్క ఐటమ్ లాగా ఒక 11 ఐటమ్స్ దేవుడికి ఎక్కియాలి అన్నట్టు అనుకున్నాము. యాక్చువల్లీ ఈ ఇయరే అనుకున్నాము, బట్ అది కాలేదు. సో నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా అలాంగ్ విత్ దీపాలు ఒక్కొక్క ఫ్లాట్ నుంచి ఒక్కొక్క బోగ్ లాగా మరి 11 ఐటమ్స్ వచ్చేటట్టు అట్లా ప్లాన్ చేసుకుంటాం దేవుడికి ఎక్కియడానికి. సో దిస్ టైమ్ ఓన్లీ దీపాలు అండ్ ఆర్తి. థర్డ్ డే అట్ ద ఎండ్ నైట్ కొంచెం కూర్చొని తంబోలా అది ఇది కొంచెం ఆడుకున్నాం. అదంతా క్యాప్చర్ చేయలేదు, ఓన్లీ దీపాల దగ్గర వరకే క్యాప్చర్ చేసుకున్నాను నేను. చూడండి. पूर्वे साध्याः सन्ति देवाः हरि ओम् ऐकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् हरि ओम् कात्यायन्यै च विद्महे कन्याकुमारी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् हरि ओम् तत्पुरुषाय विद्महे. సో చూస్తున్నారు కదా, పూజ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. అండ్ ఆల్దో మేమందరం ఒకటే అపార్ట్మెంట్లో ఉన్నా కూడా ఎవ్రీ వన్ విల్ బి బిజీ ఇన్ దేర్ ఓన్ లైఫ్స్ కదా, అలా ఉంటుంది అనమాట. సో వీ హార్డ్లీ గెట్ టైమ్ టు ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. అట్లీస్ట్ అంటే డేలో అందరినీ చూసుకోము, అలా ఉంటుంది స్కెడ్యూల్ అందరిది. Everyone will be busy in their own lives, routines, with kids around. అసలు టైమే దొరకదు. This is the only time in a year that we join, get togethers, do interact with each other, communicate, అలా ఉంటుంది. సో ఇది ఒక ఛాన్స్ అన్నమాట, ఒక ఆపర్చునిటీ లాగా అందరికీ ఇంటరాక్ట్ అవ్వడానికి, కమ్యూనికేట్ అవ్వడానికి, డివోషనల్గా కూడా కొంచెం మూవ్ అవ్వడానికి, లవ్, జాయ్స్, స్మైల్స్ స్ప్రెడ్ చేయడం అరౌండ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అండ్ సోషల్ లైఫ్లో. బికాజ్ ఏదన్నా కూడా ఒకప్పుడు ఏమంటారు ఫేస్ టు ఫేస్ గ్యాదరింగ్స్ ఉంటుండే, కూర్చొని మాట్లాడుకోవడం, కలవడం. ఇప్పుడు అలా లేదు కదా, మొత్తం వర్చువల్ అయిపోయింది లైఫ్ అంతా అందరిది. వీడియో కాలింగ్స్, చాట్స్, ఫోన్, మొబైల్స్. సో ఇలా ఉన్న సిచ్యువేషన్లో ఇది ఒక ఛాన్స్, ఆపర్చునిటీ అనుకొని ఇంటరాక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. లైఫ్లో ఏమున్నా కూడా అన్నీ పక్కకు పెట్టేసి అందరితో కలవడం, సోషలిజం అనేది చూసుకోవాలి. బికాజ్ మనం కరెక్ట్గా ఉంటేనే, అలా ఇంటరాక్ట్ అవుతుంటేనే నైబర్స్తోని సోషల్ లైఫ్ మెయింటైన్ చేస్తేనే మన పిల్లలు కూడా నేర్చుకుంటారు హౌ టు మూవ్ ఆన్ విత్ ఈచ్ అదర్ అనేది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ ఇట్ మైట్ బి, ఓవర్కమ్ అవ్వాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్. బికాజ్ డైలీ మనం చూసుకుంటున్నా కూడా ఒక స్మైల్ తప్ప ఏం పెద్ద నిల్చొని ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్, అట్లీస్ట్ మినిట్ ఆర్ 2 minutes కూడా మాట్లాడుకునే టైం కూడా ఉండదు ఒక్కొక్కసారి మనకి.
అలాంటప్పుడు ఇట్లాంటి కొన్ని ఛాన్సెస్ వచ్చినప్పుడు మిస్ అవ్వద్దు అని నేను అనుకుంటా. మిస్ అవ్వకుండా అందరు గ్యాదర్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేయడం చూసుకోవాలి. బికాజ్ మాకైతే 5 days ఇట్లా అయిపోయినట్టు అనిపించింది. మేబీ ఇంకా ఫ్యూచర్లో కానీ నెక్స్ట్ ఇయర్ కానీ 5 days నుంచి 9 days పెట్టాలని అనుకుంటున్నాం. సో అలాంటి ఛాన్స్ ఆపర్చునిటీ హ్యాండ్లో ఉన్నప్పుడు మిస్ చేసుకోము. బికాజ్ ఆ 5 days ఇట్లా కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు అయిపోయింది అన్నట్టు అనిపించింది. 24 hours వాజ్ నాట్ ఎనఫ్ ఫర్ అస్. ఎంత వర్క్ చేసుకొని మళ్ళీ కిందికి వచ్చి ఇంటరాక్ట్ అయ్యే లోపు 3-4 hours ఎనఫ్ అనిపించలేదు మాకు. అట్లా అనిపించింది అందరికీ. సో కొంచెం ప్లాన్ చేసుకొని ఒక 2-3 months నుంచే ప్లాన్ చేసుకొని ఇంకా వినాయక చవితి వస్తుంది అంటేనే ఆ ఎగ్జైట్మెంట్ హోల్డ్ ఆన్ చేసుకొని మేము 9 days చేసుకోవాలని అనుకుంటున్నాం. చూద్దాం. సో చూడండి గైస్, ఇలా ముగ్గేసుకున్నాం గణేషుని మధ్యలో అండ్ టు ద సైడ్స్ ఓం అండ్ స్వస్తిక్ పిండి దీపాలతోని అలా అలంకరించుకున్నాం మొత్తం. అండ్ రోజ్ పెటల్స్, బంతి, ఎల్లో బంతి, ఆరెంజ్ బంతి అండ్ కొన్ని చామంతితోని అలా డెకరేట్ చేసుకున్నాము. మొత్తం డెకరేట్ చేసుకొని పిండి దీపాలని పెట్టుకొని వెలిగించుకున్నాము. ఫస్ట్ కొంచెం ఇనీషియల్గా వెలగడానికి దీపాలు టైం పట్టింది, ఎందుకంటే సైడ్స్ నుంచి చాలా గాలి వస్తుండే ఆ రోజు. నార్మల్గా అయితే కొంచెం వర్షంలో అవి ఇవి ఉండే వల్ల గాలి బాగానే ఉండే. సో సైడ్ల నుంచి గాలి రావడంతో కొంచెం ఈజీగా వెలగలేదు. బట్ స్టిల్ ట్రై చేసి అన్ని దీపాలు వెలిగించినాము. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా అనిపించింది. నాకైతే చాలా నచ్చింది, అందరికి కూడా బాగా నచ్చింది. మధ్యలో ఇట్లా కలర్స్తోని కూడా నింపుకున్నాం అనమాట. అందరం కూర్చొని ప్లాన్ చేసుకున్నాం. అండ్ మేము గ్రీన్ కోడ్ పెట్టుకున్నాము సారీస్. లాస్ట్ టైం అయితే మేము ఒకటే కైండ్ ఆఫ్ మోడల్స్ బాందిని మోడల్ వేసుకున్నాం, డిఫరెంట్ డిజైనింగ్ అండ్ ప్యాటర్న్ తోని అండ్ డిఫరెంట్ కలర్స్ తోని. డార్క్ బ్లూ, లైట్ బ్లూ, లావెండర్ అండ్ ఆనియన్ పింక్, పీచ్, ఆరెంజిష్ కలర్, ఆరెంజిష్ పీచ్ కలర్, అలాంటి కలర్స్ తోని సేమ్ కైండ్ ఆఫ్ మోడల్స్ ఇన్ బాందిని వేసుకున్నాం. డిఫరెంట్ ప్యాటర్న్స్, బింది మోడల్ అలా డైమండ్ ప్యాటర్న్ తోని సారీ అంతా విత్ బిగ్ బార్డర్స్ అలా పెట్టుకున్నాం అనమాట. ఈసారి కుదరలేదు బికాస్ ఆఫ్ ది హెవీ రెయిన్స్ అండ్ we couldn't plan much in the dress codes అనమాట. బట్ ఆ డే అనిపించింది మాకు లాస్ట్ టైం చాలా బాగుండే, ఈసారి కూడా కొంచెం కష్టపడి చేసుకుంటే బాగుండేది అని. బికాజ్ నాకు ఒకదానికే కాదు, నాతో పాటు ఇంకో 5-6 మెంబర్స్కి కూడా అనిపించింది వేసుకుంటే బాగుండు అని. దాట్స్ ఓకే, ఇంకా అయిపోయింది కదా అనుకున్నాం. నెక్స్ట్ టైం మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఒక డ్రెస్ కోడ్ పెట్టుకుంటాము, సేమ్ కైండ్ ఆఫ్ సారీస్ అండ్ ఆల్. అండ్ అలాంగ్ విత్ అస్ కిడ్స్కి అండ్ జెంట్స్కి కూడా పెట్టుకుంటాం. అండ్ చూడొచ్చు మీరు, ఇలా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాం ఫర్ ద మెమరీస్. కిడ్స్కి కూడా మోస్ట్ ఆఫ్ ది కిడ్స్కి గ్రీన్ వేయడానికి ప్లాన్ చేసుకున్నాం, గ్రీన్ వేసినాం. ఉన్న వాటిలో గ్రీన్స్ చూస్ చేసుకొని జెంట్స్కి ఏం పెట్టలేకపోయినాం, బట్ నెక్స్ట్ టైం డెఫినెట్గా ప్లాన్ చేస్తాం. అండ్ ప్రసాదాలు వచ్చేసి బిసిబిల్లి బాత్, పులిహోర, లెమన్ పులిహోర, వెజిటబుల్ పులావ్ అండ్ పన్నీర్ కర్రీ పెట్టుకున్నాము. సో ఇవి లాస్ట్ టైం పిక్చర్స్ అనమాట. చూడొచ్చు మీరు, ఎంత బ్యూటిఫుల్గా ఉండే కదా. నాకు చాలా మెమరీస్ ఫిల్డ్ అనిపించినాయి. మిడిల్లో లింగం వేసుకున్నాం లాస్ట్ టైం మేము. చూడొచ్చు మీరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. కొంచెమైనా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.